వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ప్రొద్దుటూరు పట్టణంలో కంటి చికిత్సకై అత్యాధునిక లేజర్ మిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ కంటి చికిత్సకై రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైవి స్వరూప్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరులో అత్యాధునిక లేజర్ మిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వైవిస్వరూపమారెడ్డి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లేజర్ యంత్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో కంటి వైద్య నిపుణులుగా ప్రజల మనసులో నిలిచిపోయారన్నారు. పట్టణంలో ఎక్కువగా పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నందున వారసత్వంగా సేవా తత్వాన్ని అలవర్చుకొని ప్రజలకు కంటి వైద్య సేవలు అందించడం ఆయనకే చెల్లింది అన్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద నగరాలలో ఉండే కంటి వైద్య ఆధునిక లేజర్ మిషన్ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. భవిష్యత్తులో ఆయన ప్రొద్దుటూరు ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించి ప్రజాభిమానాన్ని చూడగోరుచున్నారు ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కంటి చికిత్సలలో అత్యంత ఆధునికమైన లేజర్ మిషన్ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. కంటి వైద్యంలో ఇదే చివరి మిషన్గా ఆయన అభివర్ణించారు. 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల వరకు ఉన్న అందరికీ కంటిలో ఉండే నల్ల గుడ్డుపై పిజ్జా చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ మిషన్ ద్వారా ఎంతో మందికి కంటి చికిత్సలో మరిన్ని సేవలు అందించే భాగ్యం కలిగిందన్నారు. ఈ సమావేశంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వంటేరు శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగే దస్తగిరి రెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. కంటి చూపు లేకపోతే చాలా కష్టం. మరి మెరుగైన కంటి చూపు కనపడుతుంటుంది, వచ్చేవతాడు ప్రభు కుమారా అని అనుకుంటాను. అట్లాంటిది కూడా లేకుండా స్పష్టంగా చూడగలగాలి అంటే దిస్ లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ నవేడేస్. సో అవర్ ద డైనమిక్ డాక్టర్ వైవి స్వరూప్ కుమార్ రెడ్డి గారు హ్యాస్ బ్రాట్ దిస్ లేటెస్ట్ డివైస్ బిఫోర్ యూ. మీ ముందుకు తీసుకురాగలిగారు. దాని ధర ఎంత అని చెప్పగలిగితే ఆశ్చర్యపోతాం మనం. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా మన శ్రేయస్సు కోరి వారు ఇలాంటి సమాజ శ్రేయస్సు కోరుతూ ఉన్నారు. ఒక సందేహం రావచ్చు మనకి, మరి ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టారు కదా, ఏమైనా ఎక్కువగా వసూలు చేస్తారేమో నేను అడిగాను సార్ని. లేదు, ఇదివరకు ఎట్లా నార్మల్ ఫీజెస్ తీసుకుంటున్నానో అట్లాంటి నార్మల్ ఫీజెస్ తీసుకుంటాను. మీరు రండి, అసలు మీరు రండి. Let you check once and have our latest laser treatment. Beautiful word he has given. పెద్దవాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. సో వీరికందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్. లేచిపోదాం రా, పారిపోదాం, మొగలి రేకులు, ఆ రేకులు, ఈ రేకులు ఎంకరేజ్ చేద్దాం. ఒక తెలుగులో ఒక సామెత ఉందండి, వైద్యో నారాయణో హరి అని అంటారు. భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనపడడు, కానీ వైద్యులు ఆ యొక్క రూపాన్ని ధరించి ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటారు అన్నది ఒక నానుడి. డబ్బులు ఇవాళ అందరూ సంపాదిస్తూ ఉన్నారు. ఐ థింక్ ఇన్ మై కాన్సెప్ట్ దెర్ ఇస్ నో బడీ ఈజ్ పూర్ అండ్ దెర్ ఇస్ నో బడీ అండర్ బిలో పావర్టీ లెవెల్. అండి స్వరూప్ గారు అందించే తీపితో మీ నోటిని తీపి చేసుకోండి, మిగతా పక్కన పెట్టినా పర్లేదు. మీరు ఆశీర్వదించినట్లే మమ్మల్ని. సో ప్రతి ఒక్కరు మా వాలంటీర్స్ మీ దగ్గరకు వస్తున్నారు. మంచి తంగడిపల్లి మిఠాయి అండ్ సమోసా. ఎలా ఉంది మాస్టర్? ఇస్ ఇట్ ఓకేనా? సూపర్ సూపర్. ఇచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చారు. దెన్ రాజకీయ దురంధరులు వచ్చారు. అట్లాగే సేవా తత్పరులు వచ్చారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మన మధ్య ఉంది. దెన్ విద్యాశాఖ మన మధ్య ఉంది. మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ మన మధ్య. సో ఎవరిబడి ఐ థింక్ కెన్ receive this information properly and spread this information
among the society. So this is my sincere request to all. ఇందాక డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు చెప్పగలుగుతూ మనకి విశ్లేషించారు ఇవన్నీ కూడా. మరి అధునాతన పద్ధతుల్ని మనం సొంతం చేసుకోవాలి, పాత పద్ధతిని వదిలిపెట్టి మన ఆరోగ్యం బాగుండాలి. కన్ను యొక్క బాగోగుల్ని విశ్లేషణ చేసి ఏ స్థితిలో ఉంది అనుకుంటూ 2 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని ఆడు అని అంటారు సార్. సో ఈ విధంగా వెరీ ఆయన తెచ్చి పెడుతున్నాడు. మీ యొక్క చూపు మార్గాన్ని సరళం చేసేందుకు అనుకూలంగా హరికథలు చెప్పడంలో దిట్ట రమణయ్య గారు చిన్ని శ్లోకంతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. కళాభివందన సేవ గీతలో కూడా ఒక పద్యం, నైనం చిందన్ శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతోప నశోషయతి మారుతాః నశోషయతి మారుతాః జాతస్య హి ధ్రువో మృత్యు అన్నాడు. కానీ అన్నిటికీ ముఖ్యమైనది నయనం. కన్ను లేని వాడు కవోజి అంటారు. కానీ గతజల సేతు భంగ్రము చేత రాజేంద్ర విను సుధారాశిలో లోక పర్వతము, రాజేంద్ర వినొక పర్వతము త్రికూటంబన ధనురుచుండు. నారాయణ, నరుడే నారాయణుడు, ఆ వైద్యుడే శ్రీమన్నారాయణుడుగా భావించి ఈరోజు సారిగా చేస్తున్నటువంటి ఇక్కడి కార్యక్రమానికి మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం. ఓకే ఓకే నాయుడు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఒక నిమిషం చెప్పారు. అయితే నేను ఏం చెప్పాను నాకు అర్థం కాలేదు. కానీ అయితే ఈ కళ్ళు ఆపరేషన్స్ గురించి నాకు కూడా 25 ఏళ్ళు నేను రోడ్డు సర్వీస్ చేపట్టి ఆ రోడ్డులో ఫస్ట్ అన్నింటిలో నేను సభ్యునిగా ఉన్నాను. అయితే ఆ తర్వాత కూడా సారు చేసేదాని వల్ల మేము రోజు వింటున్నాము. ఆయన ఒక ఎలా చేస్తుండో మనకైతే తెలియదు, కానీ అద్భుతంగా ఆయన పేరు మొత్తం మన రాష్ట్ర లెవెల్లో ఉంటుందని నాకు ఒకటే నమ్మకం. ఎందుకంటే ఇంత ఎక్కువ సర్వీస్ చేసిన డాక్టర్ ఎక్కడా లేడు. ఎందుకంటే ఇంత మందిని సాధించడానికి చేసి పక్క కనిపిస్తాడంటే. అందరికీ నమస్కారం. అత్యాధునికమైన మిషనరీతోటి మన పొద్దుటూరు పట్టణానికి టోటల్ రాయలసీమలో మరెక్కడా లేని విధంగా మన పొద్దుటూరు పట్టణానికి ఇటువంటి సౌకర్యం తీసుకొచ్చినటువంటి డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి సౌకర్యం రావటం అనేటువంటిది మన పట్టణానికి గర్వకారణం. కాబట్టి ఈ శుభ సందర్భంలో సార్ను మరొకసారి అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని, ఆ ప్రభావాన్ని మనకు అందించగలిగే ఒక రథసారథి మన మధ్య ఉన్నారు. మార్గం మధ్యమం మన దగ్గర ఉంది. వారే శ్రీ టంగుటూరి మారుతి ప్రసాద్ గారు 2 నిమిషాలు స్పందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఈనాడు పొద్దుటూరు పట్టణానికి కాకుండా మన రాయలసీమకే మొట్టమొదటిగా సారు వారు అప్డేట్ యంత్రాంగాన్ని తెచ్చి ఇక్కడికి కళ్ళు విందులు చేసేదానికి అందరికీ ఉపయోగపడే కరంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన దానికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఈ మధ్య అమీర్ థియేటర్స్ నిర్మించి చక్కటి రిలీజ్ పిక్చర్స్ ని క్యూబ్ ద్వారా మనకు అందించగలిగే చక్కటి డైనమిక్ ఇండస్ట్రియలిస్ట్, ద యంగ్ అండ్ డైనమిక్ ఇండస్ట్రియలిస్ట్ జకీర్ అహ్మద్ గారు. అండి, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డికి ముందుగా థ్యాంక్స్ తెలియజేస్తూ, స్వింగ్ అమరిస్ లేజర్ మిషనరీ ఈరోజు ఇక్కడ విశ్లేషణ చేయడం, అది మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేత వర్చువల్ ద్వారా దాన్ని ఓపెనింగ్ చేయించడం ఒక గొప్ప ఆలోచన. తర్వాత స్వింగ్ అమరిస్ ఇదేంటి అని నేను ఇందాకే యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న అన్ని లేజర్ ఎక్విప్మెంట్స్లో ప్రపంచంలోని అత్యాధునికంగా మరియు చాలా సేఫ్ మిషనరీ అని దీంట్లో రాసింది.
తర్వాత 7D టెక్నాలజీ, మనం ఇందాక 3D 4D వరకు వినింటాం. ఇప్పుడు కూడా 4 డైమెన్షన్ 3 డైమెన్షన్ మూవీస్లో కానివ్వండి, లేదా ఈ గ్రాఫిక్స్లో కానివ్వండి, మనము 3D 4D వరకు విన్నాం. ఇది 7D టెక్నాలజీతో తయారు చేయబడిందని దీంట్లో రాస్తున్నారు. సో ఇంతటి చక్కటి మిషనరీ పొద్దుటూరు పట్టణ ప్రజలకు సదుపాయాన్ని కల్పిస్తున్న డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని అభినందిస్తూ, ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ ఇన్స్టాలింగ్ సచ్ ఎ గ్రేట్ మిషనరీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పాపులర్ డాక్టర్ అండ్ ఎవరు, నేనైతే కథల్లో చదివాను, నారాయణ అంటే వస్తాను డైలీ అని అంటాడేమో దేవుడు, కానీ వెళ్తూనే ఏమీ సరే ఇంజక్షన్ వేసేయమ్మా, ఎంత చక్కగా పేషెంట్కి తనకి సమన్వయాన్ని కుదుర్చుకొని ఓపికగా పేషెంట్ని ఆ యొక్క హక్కును చేర్చుకొని చక్కటి ట్రీట్మెంట్ అందించే మా గురువర్యులు డాక్టర్ నాగదశగిరి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ స్వరూప్ కుమార్ కుటుంబ సభ్యులకు, ఇక్కడ చేసిన పెద్దలకు, సోదర సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది ఆప్థాల్మాలజీ అనేది. మనం పాత రోజుల్లో మీరందరూ చూస్తుంటారు, కంటి శుక్లం ఆపరేషన్లు అనేటి వేలకు వేల ఆపరేషన్లు మనం చాలా చోట్ల మాస్ క్యాంప్. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే చాలా కొత్త విషయాలు, మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త మన పద్ధతులు అవన్నీ ప్రపంచం అంతా జరుగుతుంది. దానికి తగినట్టుగానే మనం కూడా ఇక్కడ కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఈ డాక్టర్ స్వరూప్ గారి ద్వారా మొత్తం కొత్త కొత్త టెక్నాలజీ మనకు మన ఊర్లోకి అందుబాటు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కంటి విషయంలో వేరే హైదరాబాద్ ఆపరేషన్లు అవన్నీ ఉన్నాయి అక్కడ కొన్ని కంటి హాస్పిటల్స్. దానికి దీటుగా మన ఊర్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తూ పెట్టుబడి పెట్టి ఇంత భారీగా ఇవన్నీ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా డాక్టర్ స్వరూప్ గారిని అభినందిస్తున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వక్తలు, ఈ లేజర్ టెక్నాలజీ అనేది చాలా విశిష్టమైంది. అలాంటి లేజర్ టెక్నాలజీ మనం రావడం అనేది చాలా ఆవిష్కరించడం మన ఊరికి చాలా గర్వకారణంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. అందరం మేల్ వాయిసే ఉంది, ఒక ఫిమేల్ వాయిస్ కూడా ఉంటే బాగుంటుంది అన్నది నా యొక్క ఆలోచన. మన మధ్యలోకి సివి సురేష్ గారి, సత్యమణి గారు అండ్ జర్నలిస్ట్ జయలక్ష్మి గారు వచ్చారు. 2 నిమిషాలు స్పందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. This is a privilege for me to speak, render some words on Dr. Swaroop. ఇక్కడ మీ అందరికంటే నాకు ఒక ఎక్కువ ఇది ఏంటి అంటే, మా స్కూల్ మేట్ అండ్ హీస్ జూనియర్ అండ్ హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ స్కూల్ ఆల్సో. ఇంకోటి ఏమి అంటే, స్వరూప్ గారు ఐలో చాలా మంచి డాక్టర్స్ ఎవరు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు. ముందు ఈ లేజర్ లేకముందే ఈయన అంత పేరు తెచ్చుకున్నారు. సో ఈ అధునాతన టెక్నాలజీతో మనందరం కూడా ఇంకొకటి నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, మనం అందరం అనుకుంటూ ఉంటాం మనకేం లేదు, డిఫెక్ట్ లేదు, మనకందరికీ కళ్ళు బాగున్నాయి అనుకుంటుంటాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం అందరము ఇది ఉపయోగించుకోవాలి. అందరికీ ఏదో ఒక చిన్న కంటిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అది లాంగ్ సైట్ అనొచ్చు, షార్ట్ సైట్ అనొచ్చు, ఏదో ఒకటి. సో మనకి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇది ఉపయోగించుకుంటామని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరి చేరుకున్న పదవికి తాను అధికారానికే ఓ పదవినిస్తూ, నాకే పదవి అక్కర్లేదు, ఉపాధ్యాయ సమస్యలే నాకు పదవి అంటూ ఓ చక్కటి ఉపాధ్యాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరము ఉపాధ్యాయ సేవా సంఘంలో సమస్య పరిష్కారంలో తన జీవితాన్ని కైంకర్యం చేసుకున్నటువంటి ద గ్రేట్ అండ్ డైనమిక్ సోషల్ వర్కర్ అండ్ సంస్కృతి సంస్థ రథసారథులు శ్రీ ఒంటేరి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతాన్ని అందిస్తూ వారి నోటే విందాం 2 మాటలు.
లాసిక్ ఆపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. టూ లీడర్ సందేహమే లేదు, ఎందెందు వెతికినా అందు గజ్జల కనబడు అని అంటా నేను. ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇంకా శుభ సాయంకాలం అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, వైవి స్వరూప్ కుమార్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ యంత్రము సహాయంతో లక్షలాది మంది చూపును పూర్తిగా పొంది, అంటే వారు 60 సంవత్సరం కాదు 70 సంవత్సరాల వయసులో కూడా వీరు సుత్తం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ యంత్రం ద్వారా వారికి చూపు సంపూర్ణంగా లభించేటువంటి అవకాశం ఉంటుందని సార్ తెలియజేశారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన సిరిపురిలో ఏర్పాటు చేయడము చాలా హర్షణీయం, అభినందనీయం, అభిలషణీయం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వైవి స్వరూప్ కుమార్ రెడ్డి సార్ వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సిరిపురి ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములతోటి అభినందన చందనాలు అందజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ శుభం భూయాత్. మాట్లాడచ్చా? వైవి స్వరూప్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఉంటున్న వందే శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇతర పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం. వాళ్ళ ముందుగా రుద్దుటూరు పట్టణంలో స్పిన్ అమారిస్ లాసిక్ పరీక్షల కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమారిస్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ స్వరూప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖులంతా అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటే బాగుండేది. కానీ ముందుగా ఈ కుంభమేళ కార్యక్రమం ఉండడం, నేను నిన్ననే కుంభమేళకి వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్గా ఇప్పుడే విజయవాడ చేరుకున్నాను. మీ అందరికీ తెలుసు, రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ స్పిన్ అమారిస్ మిషన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అస్తంతంగా స్వరూప్ రెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దాదాపు 28 సంవత్సరాలుగా కంటి వైద్యులు అస్తమానం చేస్తూ కంటి వైద్యులుగా పనిచేస్తూ పొద్దుటూరు పట్టణమే కాదు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక సుపరిచితమైన పేరు స్వరూప్ రెడ్డి గారు. సహజంగా ఎప్పుడైనా ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ని ప్రొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవలు అందించాలని అనుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, వారి సేవా నిమిత్తి మనకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఈ స్పిన్ అమారిస్ లాసిక్ పరీక్షలు అయితే పెద్ద పెద్ద నగరాలు నాకు తెలిసినంత వరకు బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి అధునాతన పరికరాన్ని ప్రొద్దుటూరులో పెట్టడం అనేది చిన్న విషయం కాదు.
వారు మామూలుగా ఇంత పెద్ద అందరూ వ్యాపార దృక్పథంతో చూస్తుంటారు, కానీ వారసత్వంగా స్వరూప్ రెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది. వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అంది సేవాభావంతో సేవలు అందిస్తారు. దీంట్లో పెద్ద కుదుటూరు లాంటి పట్టణంలో మనకు తెలుసు, అంతా ఈ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళకి చాలా వరకు పెద్ద మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు. అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం. ఇది కాకుండా ఈ టెక్నాలజీ, ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత 25 సంవత్సరాలుగా విశేషమైన సేవలు స్వరూప్ రెడ్డి గారు అందిస్తూ వస్తున్నారు. ఇవాళ ఈ ఎక్విప్మెంట్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది కాబట్టి మరింత ప్రెసిషన్తో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనేక మంది ఇవాళ కంటి జబ్బులతో బాధపడుతున్నారు, కంటి సంబంధిత వ్యాధులతో. ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు 101 ప్రొసీజర్స్ని, కంటికి సంబంధించిన 101 ప్రొసీజర్స్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాం. 1200 రూపాయల ప్రొసీజర్ అయిన ఈ గ్లోకోమా దగ్గర నుంచి తర్వాత 60,000 రూపాయల ఖరీదు చేసే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కాకుండా ఇటీవల ప్రభుత్వం నుంచి ఒక విద్యార్థుల్లోనే చాలా మంది చూస్తున్నాం, అనేక కారణాల వల్ల అతిశైలి కారణంగా కానీ పిల్లలు అందరూ చిన్నపిల్లలు, ఇంక్లూడింగ్ నా ఇంట్లో కూడా నా 2 పిల్లలు కూడా అద్దాలు పెట్టుకొని తిరుగుతుంటారు. కానీ మనమైతే ప్రాథమిక దశలో చూపిస్తాం కాబట్టి ప్రాథమిక దశలో చూపించి వాళ్ళకి కావాల్సిన అర్థాలు, లేదంటే పిల్లలకు సరిగ్గా కనిపించకుండా ఒక ఆత్మనిర్భర భావానికి గురై వెనకాల బెంచ్లకు పరిమిత అయ్యే పరిస్థితి ఉంటుంది. గుర్తించి రాష్ట్రంలో 19.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చదువుతుంటారు, ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుతుంటారు. కాబట్టి 19.5 లక్షల మంది పిల్లలకి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాం. దాంట్లో 90,000 మంది పిల్లలకి కంటి అద్దాలు అవసరమయ్యాయి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమున్నాయో గుర్తించే ప్రయత్నం చేశాం. ఆ కంటి అద్దాలని ఒకే రోజు అందజేయాలనుకున్నామైతే రాయలసీమ జిల్లాలో ఎన్నికలు లేని కారణంగా మొన్ననే అనంతపురం జిల్లాలో నేను 11వ తేదీ వాటిని ప్రారంభించి ఒకే రోజు ఎవరికైతే కంటి అద్దాలు అవసరం ఉందో అందించాం. ఇతర ప్రాంతాల్లో ఇటువైపు సీమాంధ్ర వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా అందించలేకపోయాం. వాటి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే 90,000 మందికి ఒకే రోజు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పిల్లలకి అందించాలని ఉద్దేశం తీసుకొచ్చిన పథకం కూడా జరిగింది. ఇది కాకుండా చాలా గ్రామాల్లో చూస్తున్నాం ఆ కంటి చూపు సరిగ్గా కనిపించకుండా ఇబ్బంది పడుతున్నాను. ముఖ్యంగా నేను కూడా ధర్మవరం నియోజకవర్గంలో చూస్తున్న ప్రచార సందర్భంలో చాలా మంది ఇబ్బందులు చూశారు. కాబట్టి 45 సంవత్సరాలు పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా ఏమున్నాయి, గ్లోకోమా ఉందా, లేకుంటే ఏమైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏముంది, లేదా రెటినోపతి ఉందా, ఇటువంటి సమస్యలను గుర్తించి ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి దానికి సరైన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదా చాలా ఎన్జిఓలు కూడా వాళ్ళ కంటి వైద్య పరీక్షలకు కానీ లేదా చికిత్సకు కానీ సహాయం అందిస్తున్న నేపథ్యంలో వారికి రెఫర్ చేసి వారికి సరైన చికిత్స అందించే దిశగా ప్రాథమిక దశలో చేయడం కోసం 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో మొదలు పెడుతున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే 1,2 లక్షల మంది 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. కాబట్టి వీటిని లక్ష్యంగా చేసుకుని ఇవాళ మొదటి 2 దశల్లో చేసుకున్నాం. మొదటి దశలో 25 లక్షల మందికి ఈ కంటి పరీక్షలు నిర్వహించి రాబోయే 6 నుంచి 9 నెలల్లో 15 లక్షల మందికి కంటి అద్దాలు అందించే దిశగా కూడా ప్రణాళికలు చేశాం. దాన్ని కూడా త్వరలోనే అది ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ తెలిసి ఇప్పటికే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం, స్క్రీనింగ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. రొమ్ము క్యాన్సరు లేదా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అదేవిధంగా ఓరల్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ప్రధానంగా ఎక్కువ క్యాన్సర్ వీరు పడుతున్నారు. కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద అన్ని సేవలు అందిస్తున్నాం ఉచితంగా. అయినప్పటికీ కూడా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వాటిని నివారించే అవకాశం ఉంది. ముందు నివారణ అవగాహన కల్పించడం, తర్వాత తర్వాత ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడుతారు. ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం వైపు నుంచి. కానీ ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నప్పుడు సమాజంలో కాస్త సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గతం నుంచి సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వారి కంట్రోల్ ఆఫ్ ఇంపైర్మెంట్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఏదైతే కేంద్రము రాష్ట్రం సంయుక్తంగా కలిసి ఈ ఒక్కొక్క
విభాగంలో అన్ని నిర్మూలన క్షయం నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం, టీబీ నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం, సికిల్ సెల్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, తలసేమియా కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలోనే వాటి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థుల్లో పాఠశాలల్లో విద్యార్థులకి 4 days బర్త్ డిలేస్ కానీ లేదా డెఫిషియన్సీస్ కానీ డిసీజెస్ కానీ చిన్న వయసులోనే ఉంటే వాటిని గుర్తించే దిశగా 6 నెలల వయసున్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ వరకు చదువుతున్న వాళ్ళకి మొత్తం 69 లక్షల మంది విద్యార్థులకు కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా అయితే ప్రొద్దుటూరు మిస్ అవుతున్నా. ఇవాళ నేను ఉదయం ఒక చిన్న సంఘటన చెప్పాలి. పేపర్ చదువుతూ ఉన్నా. అమరావతి చుట్టూ 129 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తాం. ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నప్పుడు అనేక 21 మండలాలు మొత్తం జిల్లాల గుండా పోతా ఉంటుంది. పోతా ఉంటే ఆ గ్రామాలు ఏ గ్రామాల నుంచి పోతున్నాయో చూస్తూ చాలా గ్రామాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక గ్రామం ప్రొద్దుటూరు అనే గ్రామం కూడా ఉంది. అంటే అది నాకు దృష్టిని ఆకర్షించింది. ప్రొద్దుటూరు అనేసరికి ఎందుకు నాకు కాస్త నేను ఇంకా ఢిల్లీలో కూర్చొని ఎయిర్పోర్ట్ కూర్చొని చదువుతున్నాను. ఆ ప్రొద్దుటూరు అనేసరికి కాస్త ఎందుకు ఆ భావన అలా అనిపించింది ఒకసారిగా. మన ప్రొద్దుటూరు కాదు, ఇక్కడ కూడా ఒక ప్రొద్దుటూరు ఉంది అని మన తర్వాత అనుకున్నాను. ఏదైనా ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు. నమస్తే సార్, మీరు చేసే ప్రజాసేవకు ధన్యవాదములు. మాకు ఈ కార్యక్రమం అటెండ్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను వచ్చినప్పుడు ఉచితంగా పరీక్షలు నిర్వహించాను డాక్టర్ గారు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకా అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డాక్టర్ వరుణ్, థ్యాంక్ యూ. మా వద్ద కాస్త దూరంగా కూర్చోబెట్టారు సార్. రండి సార్. అంటే రావడం 4 ముక్కలు సొసైటీ సార్. డాక్టర్ గారు నమస్తే సార్. చాలా విపులంగా చెప్పారు, మాకంటే ఎక్కువగా మనకు అర్థమయ్యే సైటు -2, -3, 160 డిగ్రీలు ఇలాంటి సైటు మనం అద్దాలు వాడుకుంటూ ఉంటాం. ఇవి లో ఆర్డర్ అబరేషన్స్ అంటారు, అంటే డిఫెక్ట్స్. అది మాత్రమే మనకు తెలుసు. కానీ హై ఆర్డర్ అబరేషన్స్ అనేవి ఉంటాయి. సైటు ఉన్నోనికి ఉంటాయి, లేనోనికి కూడా ఉంటాయి. అవన్నీ ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది. ఒక 1500, 1000, 2000 పాయింట్స్లో నల్లగుడ్డు మీద ఉండే ఆ డిఫెక్ట్స్ను అవన్నీ ఇది మ్యాప్ చేస్తుంది. ఆ డేటా తీసుకొని ఈ మిషన్ నుంచి ఈ మిషన్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రీట్మెంట్ లేజర్ ఇచ్చేది ఈ మిషన్లో. సో ఈ డేటా బేస్ తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మనకు ఏలిముద్ర ఎలా యూనిక్గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా ఒక్కొక్క మనిషికి యూనిక్గా ఉంటుంది, అందరిది ఒకటి కాదు. సో ఆ యూనిక్ డేటా ఇక్కడికి పోతే ఈ మిషన్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పేషెంట్ అదే పేషెంటా అదే కన్నా గమనించగలుగుతుంది. దానికాడ ఆ టెక్నాలజీ ఉంటుంది. సో అన్ని కన్ఫర్మేషన్ అయినాకనే ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ దీంట్లో ఇప్పుడు కట్ చేసేది, బ్లేడ్తో కట్ చేసేది కానీ ఏది ఉండదు. ఊరికి లేజర్ అప్లై చేస్తే 2 కళ్ళకు 10 minutesలో అంత ట్రీట్మెంట్ అయిపోయి ఉంటుంది. అంతా ఇప్పుడు బేసిక్గా ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కన్ను పనుకున్నప్పుడు తిరగడము అన్నీ అవి కరెక్ట్ చేసుకుంటాయి. దానికి అంతా ఆటోమేటిక్గా అవన్నీ అంటే మాన్యువల్గా చేసేది తక్కువ. ఇప్పుడు అంతా కంప్యూటర్ బేస్డే ఉంటాయి. రేచీకటికి లేదు. ఇది కేవలం సైట్. ఇప్పుడు ఎవరు చేయించుకోవచ్చు? ఇది 18 ఏళ్ళ తర్వాత, 18 ఏళ్ళ ముందు చేయము. 18 ఏళ్ళ నుంచి 35, 38 వరకు చేయించుకోవచ్చు. అప్పుడు దూరపు చూపు కరెక్ట్ అవుతుంది, వాళ్ళకు దగ్గర చూపు కూడా కరెక్ట్ అవుతుంది. కానీ 40 తర్వాత చేయించుకుంటే దగ్గర చూపుకు మళ్ళీ అద్దాలు వాడాలి కాబట్టి సంతోషం ఉండదు దాంట్లో. అలాగే శుక్లం ఆపరేషన్ అయిపోయి ఉంటుంది కానీ చేయించుకున్నా కూడా సైట్ మిగిలి ఉంటుంది కొంతమందికి కొన్ని కారణాల వల్ల. వాళ్ళు లేజర్ చేయించుకొని సైట్ లేకుండా చేసుకోవచ్చు. అట్లనే చిన్నపిల్లల్లో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు కూడా కెరటోకోనస్ అని ఒక చెడ్డ జబ్బు ఉంది. ఆ జబ్బుకు కూడా ఈ మిషన్లో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. దాంట్లో టెస్టింగ్ చేస్తే ఇప్పుడు కెరటోకోనస్ అని ఉందామనుకోండి, మిషన్లోనే మనకు కింద అదే డయాగ్నోసిస్ చేస్తుంది, అంటే జబ్బు పేరు ఇచ్చేస్తుంది. అదే లేదు అదే ఆటోమేటిక్. అంటే వాళ్ళ దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ల డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ అది ఆర్టిఫిషియల్ అలాగ్రిథమ్స్లో వాళ్ళు ఆ డయాగ్నోసిస్ కూడా అదే ఇచ్చేస్తుంది. అంటే టెక్నాలజీ ఆన్లైనే ఉండదు, సాఫ్ట్వేర్ అంతా ఇక్కడే ఉంటుంది, మిషన్ అంతా ఆన్లైనే. ఇదంతా జర్మనీకి లింకప్ అయి ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే ఈ ప్రీపెయిడ్ కార్డ్ సిస్టమ్ మాదిరి వీళ్ళంతా కీ వాళ్ళ దగ్గర ఉంటుంది.
జర్మనీలో వాడు స్విచ్ ఆన్ చేస్తే ఆన్, ఆఫ్ చేస్తే ఆఫ్. మనం మిషన్ మాత్రమే, సాఫ్ట్వేర్ అంతా వాళ్ళదే. ఆ నల్లగుడ్డుకు ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆ నల్లగుడ్డు మీద ద్వారానే సైట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో నల్లగుడ్డు కనుక ముందుకు వంగి ఉంటే సైట్ ఎక్కువ ఉంటుంది మైనస్లో. దాన్ని లేజర్తో తగ్గిస్తుంది. తగ్గించినప్పుడు అది ఫ్లాట్ అవుతుంది. ఫ్లాట్ అయితే సైట్ పోతుంది. వాళ్ళకు వర్త్ 18 లోపల చేయం. 18 వరకు సైటు పెరిగే అవకాశాలు 90% ఉంటుంది కాబట్టి చేయం. యాజ్ అ రూల్ చేయం. 18 తర్వాత 38, 40 వరకు కూడా చేయొచ్చు. 45లో కూడా చేయొచ్చు. చేయకూడదని కాదు. అయితే 40 తర్వాత చత్వారం వస్తుంది. సో మనం దూరానికి సైట్ లేకుండా చేసినా మళ్ళీ దగ్గరికి అద్దాలు వాడాలా. అది పేషెంట్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. వాళ్ళకు అది అర్థం కాదు. సైట్ లేదనుకుంటారు కానీ మళ్ళీ రీడింగ్ క్లాస్ ఉంటుంది. సో వాళ్ళకు వర్త్ కాదు అది. ఇంకా 48, 50 టచ్ అయినాక శుక్ల మార్పులు స్టార్ట్ అయి ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా శుక్లం చేయించుకోవడమే బెటర్. ఇవన్నీ ఇంకా అనవసరం. ఎందుకంటే ఇదంతా వేస్ట్ అవుతుంది. ఆ శుక్లం వచ్చినప్పుడు అద్దం అమర్చేది ఏం కాదు, ఇంకా లేజరే. అంటే మన దగ్గర 2010 నుంచి ఉండింది. మళ్ళీ చెప్పినట్టు టెక్నాలజీ అప్డేట్ అంతే. లాసిక్ మిషనే ఉండింది కానీ ఇంత వైద్యం లేదు. ఊరికి నెంబర్ తీసేస్తాయి ఇంతకుముందు మిషన్లు. ఇప్పుడు ఆ హై ఆర్డర్ అబ్రేషన్స్ అనేవి కూడా తీస్తాయి కాబట్టి సూపర్విజన్ వస్తుంది. అంటే ఇప్పుడు నేనుండా, నాకు సైట్ లేదు, నాకు 6/6 చూపు ఉంటుంది. నేను కన్నా హై ఆర్డర్ అబ్రేషన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు 6/5 అవుతుంది చూపు. అంటే ఇంకా పెరుగుతుంది.